దేవుడు చూపుతున్న కృపను బట్టి, తన ఆత్మచేత మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనము ప్రతి క్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవుణ్ణి రుచి చూచి ఎరిగిన ప్రతి మానవుడికి ప్రత్యేకంగా దేవుని గురించి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పనవసరం లేదు. కానీ దేవుడు మాకు తెలుసు. మేము చాలా జ్ఞానవంతులము, మేము చాలా గొప్పవారము, ఈ లోకంలో మా అంత గొప్పవాళ్ళు లేరు అని విర్రవీగే వారికి చెప్పడమే చాలా కష్టమైన పని. అందుకే మహాజ్ఞానం తెలిసింది అనుకుంటున్న వారందరూ ఎన్నోసార్లు బోల్తా పడుతూ దెబ్బతింటున్న సంగతులను మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో సిలువ వేయబడిన యేసుక్రీస్తును బలంగా ప్రకటించిన పౌలు ఆయన పరిస్థితిని, ఆయన స్థితిగతులను ఒకసారి మనకు ఎలా జ్ఞాపకం చేస్తున్నాడో, మనము ఏ విధంగా ఈ కాలంలో దేవుని స్తుతించి ఆరాధించి దేవునికి దగ్గరగా బ్రతకాలో తన శరీరానికి సాదృశ్యంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఒక గొప్ప సంగతిని మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇది ఈరోజు సర్వమానవాళికి పట్టిన జాడ్యమని, చాలామంది సేవకులు వచ్చేటప్పుడు మరి మామూలుగా ఎంతో తగ్గింపుతో వచ్చిన కొంచెం జ్ఞానం నేర్చుకునేసరికి నా అంత గొప్పోడు లేడని, నేను చెబితే ఏదైనా జరుగుతుంది అని అవతల వారికి శాపనార్థాలు పెట్టి, నా శాపం వల్లనే పలానావాడు చనిపోయాడు అని, పలానావాడు పోతున్నాడు అని దశకు దిగజారిన సేవకులను మన తరంలో చూస్తున్నాం. ఎప్పుడో కథల్లో, పుక్కుటి పురాణాల్లో దేవుని భక్తులుగా చెప్పబడిన మునులు శపిస్తే జరిగింది అనే మూఢనమ్మకంతో ఉన్న వీరు కూడా మేము శపిస్తే జరుగుతుంది, మా శాపం కలిగి మాకెదురు తిరిగినందుకే, మా మహాజ్ఞానాన్ని కాదన్నందుకే అతడు ఇలాగూ చచ్చిపోయాడు అని చెప్పటం కూడా మనం ఈ కాలంలో అనేక మంది ద్వారా చూస్తున్నాం. వీళ్ళందరూ మామూలుగా మరి అనేకులను రక్షించాలని వచ్చిన వారే కానీ ఎందుకు ఇలాగూ మారిపోతున్నారు అంటే, మనిషి శరీరంలో ఉన్న ఒక భయంకరమైన గుణం, ఆ గుణాన్ని ఈరోజు మనుషులమైన మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తున్నాడు. అదే 12వ అధ్యాయము 7వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. మరలా చెప్తున్నాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా
నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఒక గొప్ప మాటను పౌలు ఈ వాక్యంలో వ్రాయించడం, ఇది మన కోసం భద్రపరచటం. ఇందులో ఒక మాట మీరు ఈ కాలంలో కానీ చాలా కాలం నుంచి కానీ ఎంతోమంది క్రైస్తవుల ఇళ్లలో ఒక రెఫరెన్స్ని మీరు చూస్తారు. ఏంటిది? నా కృప నీకు చాలును. ఇది మాత్రం ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఉంటుందండి. డబ్బులు పెట్టి కొనుక్కొని పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకున్నారో అడగండి ఒకసారి చూద్దాం. ఎందుకంటే మేమేమీ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక దేవుని కృప ఉంటేనే మేము చేయగలం తప్ప ఇక లేకపోతే చేయలేం కనుక ఆ ఒక్క వాక్యం గోడకు కొట్టేస్తే దేవుని కృప మాకు వచ్చేస్తుంది అనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. కానీ బంగారు వాక్యాలు అన్నమాట ఇవి కదా. మన క్రైస్తవులకు బాగా నచ్చింది, ఇష్టం వచ్చిన వాక్యాలు ఇవి. మన దగ్గర మాత్రం బంగారు వాక్యాలు ఉండవు. ఎందుకంటే ఆ బంగారు వాక్యము ఎందుకుందో దాని పూర్వాపరాలు కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఆ మాటను మనం కష్టపడి కొనుక్కొని డబ్బులు ఇచ్చి చెక్కల మీదనో ఏమిటది వాల్ పెయింట్స్ మీదనో వేసుకున్నది ఎంతగా ఇప్పుడు పనికి రాకుండా పోతుందో మనం ఆలోచించాలి. ఎందుకంటే పౌలు భక్తుడు ప్రార్థన చేసిన విషయం, పౌలు భక్తుడు ఒంట్లో ఈ ముళ్ళును మరి సాతాను యొక్క దూతగా ఉంచింది ఎవరు, ఎందుకు ఉంచారు, ఆ ఉంచిన దాన్ని తీసేయమని ఈయన ప్రార్థన చేయడం ఏంటి? నేను ముమ్మారు ప్రార్థించి తిని వేడుకొంటిని అంటున్నాడు తీసేయమని. కానీ అదే పౌలు మీరు అపవాదిని ఎదురించుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని మరొక దగ్గర రాశాడు. ఈ రెండింటికి తేడాను కనుక మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తే నీవు ఉండనిరా బాబు, నా కృప నీకు చాలు, ఓకే అది ఉన్నా నేను కాపాడుతాను అని దేవుడు అంటున్నాడు. అంటే ఇంతకీ పౌలు శరీరంలో ఉన్న ముళ్ళేంటి ఆలోచించాలి మనం. చాలామంది ఏమనుకున్నారు ఈ మధ్యలో, చాలాసార్లు మనం ఆలోచించినట్టయితే ఎన్నో పుస్తకాల్లో రాశారు పౌలుకి ఏదో ఒక అనారోగ్యం ఉంది. మ్యాక్సిమంగా భక్తులు చెప్పింది ఏంటంటే కంటి జబ్బు. నేను చాలా పుస్తకాల్లో మరి చదివాను. శరీర సంబంధమైన వ్యాధి, ఏదో ఒక రోగం అనుకున్నారు చాలామంది. కానీ ఏ రోగం ఉందో సాతాను యొక్క దూతగా ఇలా ప్రవేశపెట్టాడు. అది శరీరంలో, నా శరీరంలో ఏమన్నాడు, సాతాను దూతగా ఉంచబడెను. అంటే అది ప్రత్యేకంగా ఈయనకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. వండర్ఫుల్ వర్డ్ అక్కడే ఉంది. అంటే పౌలు శరీరంలో ఏ గుణం ఉన్నది? అతిశయపడే గర్వం ఎక్కువైన. అర్థమైందా లేదా? గర్వము అహంకారం అనేది మనిషిని అదో పాతాళానికి తొక్కుతుంది. మీరు కనుక ఇంతకుముందు చూస్తే నేను అతిశయపడతాను 10వ అధ్యాయంలో మీరు చూస్తే నాకు అతిశయ కారణం కలుగుతున్నది, నేను ఎవరినైనా ప్రతిదండన చేయడానికి సిద్ధపడతాను, నేను ఎవరినైనా ఇది చెయ్యను, నాకు అపోస్తులంటే కూడా లెక్కలేదు, నాకు ప్రభువే నన్ను అపోస్తులుడుగా ఎంచుకున్నాడు కానీ నేను ఎవరి దగ్గరికి పోలేదు, యేసు ప్రభు నన్ను దేవుడే పట్టుకున్నాడు అన్నంత బలంగా ధైర్యంగా. ఒకవేళ నిజంగా ఈ రోషము, ఈ ధైర్యము, ఈ అతిశయము లేకపోతే అసలు ఆయన సేవ చేసిండేవాడు కాడేమో అనిపించింది నాకు. ఎస్, సేవ చేయాలంటే ఇది కూడా ఉండాలి. కానీ ఈ సేవలో ఉండవలసిన ఈ అతిశయము అత్యధికముగా ఉండకూడదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఎక్కువైతే నువ్వెవరిని లెక్క చేసే స్థితిలో లేకపోతే నువ్వు సరాసరి పడిపోతావు. మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక నాయకుడు, ఇంటర్నేషనల్ స్పీకర్, మీ అందరికీ తెలుసు. రోజుకొక ఫ్లైట్ ఎక్కేవాడు, సొంత హెలికాప్టర్, సొంత విమానం ఉండి అనేక మంది దేశ ప్రధానులను, ప్రైమ్ మినిస్టర్లను కూడా అపాయింట్మెంట్ ఇచ్చి కలుసుకున్నాడు. ఈరోజు కటకటాల వెనుక ఉన్నాడు. అవునా కదా? మొన్నటికి మొన్న కొంతకాలం మనకు
మార్గదర్శకంగా ఉన్న వ్యక్తి ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ వన్, నన్ను ఎవడేమి చేయలేడు, నేను సింహాన్ని అన్నోడు మొన్నటి వరకు కలుగులో దాక్కొని ముప్పు తిప్పలు పడి ఈరోజు ఎంత స్థితికి దిగజారిపోయిండో మీకు తెలుసు. ఇలా కొందరి చరిత్రలను చూస్తే ఎంతోమంది భక్తులు ఎక్కడో ఒక దగ్గర అహంకారంతోటనో గర్వంతోటనో డబ్బుతోటనో లేకపోతే ఆస్తులను చూసుకొనో, అవునా కదా మీరు ఆలోచిస్తే, ఆఖరికి అతివలను చూసుకొని అంటే అమ్మాయిల దగ్గర పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరినో ఒకరిని ఏదో ఒక రీతిగా ఈ సాతాను ఎల్లప్పుడూ పడగొట్టడానికి, అందుకే శోధన మహాభయంకరంగా ఉంటుంది. ఈ యొక్క పౌలు శరీరంలో ఉంచబడిన ముళ్ళు శరీర రోగమా లేదా ఈ ఆత్మరోగమా అని కనుక మాట్లాడితే ఆల్రెడీ దేవుని వాక్యంలో అక్కడే చెప్తున్నాడు ఏ రోగం అది. శరీరంలో చాలా రోగాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న రోగాలు మామూలు శరీర రోగాల కంటే శరీరాన్ని, ఆత్మను నరకంలో పడవేసేటువంటి భయంకరమైన రోగాలు ఉన్నాయి. అదే ఈ పౌలు యథావిధిగా ఒప్పుకుంటాడు. మీకు రోమపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏంటది? 7వ అధ్యాయం చూస్తే పౌలు శరీరంలో ఉన్నది, ఆ శరీరంలో దాన్ని ఎందుకు ఉచ్చబడింది పౌలుకు, దాన్ని పౌలు ఎందుకు వేడుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాలి. మనం కూడా ఇప్పుడు వేడుకుంటే కుదురుతుందా అనేదే ప్రశ్న. చాలా కొన్ని సమస్యలు నన్ను వేధిస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇంత జ్ఞానాన్ని పరిశోధిస్తున్నా. అప్పుడప్పుడు మనం చేసే ఆలోచనలో, మనం చేసే తప్పులకు భయపడి, దేవా ఈ యొక్క బలహీనత నుంచి నేను బయటపడాలి అన్నప్పుడు బయటపడలేక మనం ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ యొక్క బలహీనత ఎక్కువవుతుందే కానీ తక్కువ అవుతలేదు. అంటే దేవుని కృప మనకు లేదట, లేకపోతే మనమే పోరాటం చేసి ఆ సాతానును మన నుండి మనం దూరం చేయాలనా? పౌలును వేడుకున్నప్పుడు పౌలుకేమో నా కృప నీకు చాలన్న దేవుడు మనకెందుకు అంటలేడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు పరిస్థితి, పౌలు స్థితిగతి, మన స్థితిగతులు ఏమిటో తేడా, సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఉన్న తేడాను గమనించక క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవుల యొక్క మరి విశ్వాసం ఎంతగా దెబ్బతిని, వారి ద్వారా క్రైస్తవ్యము దెబ్బతిని, వారి ద్వారా క్రీస్తు అవమానపరచబడుతున్నాడు. ఇప్పటికీ ప్రతి వాని మోకాలు క్రీస్తు నామములో దేవుని ముందు వంగటం లేదు. అంటే మనలో ఉన్న ఈ బలహీనతలు, మనకు బైబిల్ సరిగా తెలియకపోవటము, బైబిల్ను ఆత్మ లోతుల్లోనికి వెళ్ళి రుచి చదవడం తెలియక, అందుకే ప్రతిరోజు ఇన్డెప్త్ సంగతులను పైన చూడకుండా సంగతులను లోతుల వరకు వెళ్ళి పరిశీలిస్తేనే రోగం పోతుంది. ఆలోచించాలి. ఒక చెట్టును పడగొట్టాలి అంటే ఆలోచించాలి. పైన కొమ్మలు నరికి మీద కాండాన్ని నరికితే అయిపోద్దా? ఏమవుతుంది? మళ్ళీ మొలుస్తుంది. ఆలోచించండి. కానీ దాన్ని కరెక్ట్గా చంపాలంటే వేర్లు నరకాల. తెలుసా మీకు? వేర్లు నరికితే మొత్తం పోతుంది. కాబట్టి వేరుకు మందేయమంటున్నాడు. అందుకే డీప్లోకి వెళ్ళాలంటాడు. అందుకే మీరు ఎప్పుడు పైన చూడకూడదు. వెలిచూపుల వలన మీ విశ్వాసము ఉండకూడదు. వెలిచూపులను బట్టి మీ విశ్వాసము పడిపోకూడదు. చూచిన దాన్ని బట్టి మీరు విశ్వాసంలో బలపడకూడదు. చూసిన దాన్ని బట్టి మీ విశ్వాసము బలహీనపడకూడదు. ఇది బైబిల్ చెప్తున్న బోధ. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఈ మనుషులకి అతిశయం అనేది ఎక్కువై, అతి తెలివి, లేకపోతే తెలివి అత్యధికంగా, అతిశయం అంటే అతి తెలివి అంటారు దాన్ని. అది ఎక్కువై మాకే బాగా తెలుసు అని ఎవరి మాట వినకుండా చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఆలోచించాలి. మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. నాకు ఈరోజు ఒక వార్త విన్నాను. మన చర్చికి, మన సంఘానికి వచ్చే అమ్మాయి, శిరోమణి సిస్టర్ వాళ్ళ పాప 24 years ఉంది, నర్సింగ్ చదివింది.
ప్రేమలో ప్రేమించానని చెప్పి ప్రేమికుడు పెళ్లి చేసుకుంటానని 5 సంవత్సరాలు తిరిగితే వాడు మోసం చేస్తే నేను చేసుకోను పో అంటే ఆత్మహత్య చేసుకుంది. తల్లి మాట వినదు, తండ్రి మాట వినదు, స్నేహితులు చెప్పిన మాట వినరు. అతిశయం మాకు బాగా తెలుసు, మాకు తెలియదా? ఆ తర్వాత దెబ్బతిన్న తర్వాత ఏమనుకుంటున్నారు అంటే మోసపోయామని తెలుసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసేసు. నీకు అతిశయం అత్యధికంగా అతిశయంలోకి వెళితే నీకు తర్వాత నువ్వు మరణించే ప్రమాదం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు చేసుకుంటున్న ఎందరు వాళ్ళే. మన సహోదరుడు తమ్ముడు పేరేంటి, జేమ్స్, చక్కని అమ్మాయి, మన దగ్గర 5-6 వారాలు వచ్చింది, కడుపులో నొప్పి, గర్భవతిగా ఉండి ఆ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసేసుకుంది. మన రాజు భార్య చాలా చూస్తే ఎంతో మంది 4-5 కేసులు చూస్తుంటే, అందుకే ఆత్మహత్య హత్య అనేది ఒకటి సెమినార్ పెట్టాను. ఈ అంశం ఈరోజు మన పిల్లలందరికీ తెలియాలి, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న వాళ్ళందరూ తెలియాలి. దయచేసి మీరు ప్రేమ పేరు మీద మోసపోకూడదు. అసలు ఈరోజు ప్రేమ అంటున్నది ప్రేమ కాదు, మీరు అనుకుంటున్న జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం మనల్ని మోసం చేస్తుంది. ఈ లోక జ్ఞానం అనేక మందిని మోసం చేస్తుంది. మన పిల్లలైనా మీరైనా ఎవరైనా ప్రేమిస్తే వారు ప్రేమ కాదంటే డిప్రెషన్కి వెళ్లకుండా ఖచ్చితంగా బ్రతకాలి. అసలు పైన చూపించింది ప్రేమే కాదు గనక ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాడు కాదంటే దర్జాగా దాన్ని వదిలేసి అంతే, డిప్రెషన్లోకి వెళ్ళకూడదమ్మా. నవ్వుతున్నారు కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లవ్. కాబట్టి దాని గురించి ఆలోచించేది లేదు. చనిపోయిన అమ్మాయి పాపం 5 రోజులు నిరాహార దీక్ష చేసిందంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని. ఎంత భయంకరంగా ఉంటుంది. అందరిని కూడగొడతా, నేను గెలుస్తా అన్న అదే అతిశయం. అలా అతిశయం అనేది మనిషిని అదో పాతాళానికి నెట్టేస్తుంది. నువ్వెంత ఎత్తుకెదిగినా ఎలా అతిశయపడాలో ఒకసారి ఇదే పౌలు చెప్తున్నాడు. అందుకే అత్యధికముగా అతిశయపడకుండా దేవుడే నాకు పెట్టాడు, లేకపోతే కాపలగా ఉంచాడు అని రాశాడు. అంటే ఈ ఎంత గొప్ప మాట, సత్యాన్ని దేవుడు ఆ రోజు రాయించాడు. 10వ అధ్యాయాన్ని చూస్తే మీరు ఆఖరి వచనంలో ఏమనుంటుందో తెలుసా? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నాడు. నాకు బాగా తెలుసు, నాకు అంతా తెలుసు, నేనేదైనా చేయగలను. ఆలోచించండి, ఇది ఎక్కడుంది? దీనికి మూలవాక్యం ఒకటి ఉంది. ఎక్కడుంటుంది? మీరు కనుక ఎహెచ్కేల్ గ్రంథం చూస్తే అసలు ఎలా ప్రభువునందు అతిశయించాలి. ప్రభువు నీకు తెలుసని అతిశయపడాలా? ప్రభు జ్ఞానం నీకే అందరికంటే ఎక్కువ తెలుసని అతిశయపడతావా? నేనే ప్రభు సేవ ఎక్కువ చేస్తున్నాను, నా అంత సేవ ఈ ప్రపంచంలో ఎవడు చేయడం లేదని నిన్ను నీవు హెచ్చించుకొని అతిశయపడుతున్నావా? ఎహెచ్కేలు 9వ అధ్యాయము ఇర్మియా 9వ అధ్యాయము 23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, గర్వపడకూడదు, అతిశయపడకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ధనవంతుడు, ఆస్తి గలవాడు, లేకపోతే అంతస్తులు గలవాడు, ఇవన్నీ నేను సంపాదించాను, నా స్వశక్తి, నాది అని చెప్పకుండా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆనాడే సెలవిచ్చాడు. నేను దేవుడనని, నేను గొప్పవాడనని, నా గొప్పతనము, నా స్వభావము, నా మనస్తత్వము, నా ఆలోచన విధానము సమస్తము ఎరిగినందుకు అతిశయపడాలి. నేను ఇలాంటి వాడినని నువ్వు తెలుసుకుంటే అలాంటి వాడిని గురించి నేను ఆనందిస్తాను అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడెవరో, దేవుని కుమారుడెవరో, పరిశుద్ధాత్మ ఎవరో, దేవుని ఆజ్ఞలేంటివో, కాలానుగుణంగా దేవుడు చెప్తున్న మాటలేంటివో, ఎలా మనము బ్రతకాలో, బ్రతికి మనల్ని మనం కాపాడుకొని పరలోకం చేరుకోవాలో అన్నీ వివరంగా రాస్తున్నాడు, రాయించాడు దేవుడు. ఇవన్నీ తెలిసి, ఇవన్నీ తెలుసుకుని నువ్వు దేవుని యందు అతిశయపడాలి. ఇవన్నీ దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి నాకు ఇవన్నీ కలిగాయి. ఈరోజు నాకున్న జ్ఞానమైనా, నాకున్న ఆస్తి అయినా, నాకున్న అంతస్తు అయినా, నాకున్న అధికారమైనా, నాకున్న ఉద్యోగమైనా, నాకున్న సమస్తం అంతా అది దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి. కానీ నేను 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 అయామని అన్నావు అనుకో, అయిపోతామన్నాడు. ఇలాంటి క్యారెక్టర్ పౌలుకు రాకుండా ఆలోచించండి. ఇలాంటి యొక్క స్వభావము ఈరోజు పడిపోతున్న ఈ భక్తులు ఆల్రెడీ పడిపోతున్నారు. ఇక నా కృప నీకు చాలననే అంశం వీళ్ళకు పనికిరాదు. నువ్వు ఇంట్లో బోర్డు పెట్టుకున్నా ఎందుకో తెలుసా? నువ్వు పౌలు కాలములో లేవు, నువ్వు పౌలు వరుసలో లేవు. తెలుసా మీకు? ఈయన ముమ్మారు వేడుకున్నాడు అంటే ఇంకా ఈయన ఎవరో తెలుసా మీకు? ఇశ్రాయేలీయుడు. ఈయన ఎవరు? పౌలు ఇశ్రాయేలీయుడు, ఈయన హెబ్రీయుడు. కాబట్టి ఇశ్రాయేలీలకు ఏది కావాలన్నా ఇచ్చేవాడాయనే, ఎలాంటి రోగాన్నైనా ఎలాంటి వాటినైనా తీసివేసేవాడు ఆయనే. నువ్వు కష్టపడక్కర్లేదు. వాళ్ళకి వాగ్దానం ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి నీకు ఏ విధమైన రోగం వచ్చినా ఇట్ ఇస్ మై డ్యూటీ, నేను తీసేస్తానన్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇదిగో ఈ నా శరీరం అందు ఏదైతే మంచిది నివసింపదని నేను ఎరుగుదునో, నేను పాపుల్లోకెల్లా పాపిని, ప్రధాన పాపిని అని మొత్తుకుంటూ నేను చేయవలసిన పని నేను చేయలేకపోతున్నాను, నేను చేయకూడని కీడు నేను చేస్తున్నాను గనక ఇది నా నుండి తొలగిపోవాలి, దీన్ని నా నుంచి దూరం చెయ్యని పౌలు అడగచ్చు. ఎందుకని? ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం అది. పూర్తిగా ధర్మశాస్త్రం తీసివేయబడలేదు. ఎందుకంటే సంపూర్ణ సువార్త ఈయనే జరిగిస్తున్నాడు. ఫుల్ గాస్పల్ ఏదైతే ఉందో, నూతన నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లో రాకముందు అటు యూదులను, ఇటు వచ్చే అన్యులను కూడా దేవుడు మార్గంలో నిలపడానికి, దేవుడి మార్గాన్ని పరిచయం చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు. అంటే పాతది పోయి కొత్తది వచ్చే కాలము సంధి కాలము అంటారు దీన్ని. యేసు మరణించి లేదా యేసుక్రీస్తు బోధ స్టార్ట్ అయ్యి అనేక మందిని దాంట్లోనికి తీసుకొచ్చి మరి బాప్తిసం ఇచ్చుచు, ఆ తర్వాత బాప్తిసం ఆజ్ఞగా వచ్చి అలా క్రీస్తు రాజ్యంలోనికి వస్తూ, అప్పటికే ఇంకా కొందరు వస్తున్నారు. ఇటు యూదులు మారుతున్నారు, ఇటు అనేకులు అన్యులు ఈ యొక్క బైబిల్ దగ్గరికి వస్తున్నారు, క్రీస్తు దగ్గర వస్తున్నారు. కాబట్టి ఇది సంధి కాలము. ఒక కాలము, ఒక అర్ధకాలము పరలోకంలో అరగంట నిశ్శబ్దము ఉన్నది అని ఒక వాక్యము పరలోకంలో మీకు ఏంటిది ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇది ఈ అమలు కాలంలో ఉంది కనుక పౌలు, నువ్వు అన్నావు గనక నాలో ఈ దూత ఉంచబడ్డాడు నాకు తెలిసిపోయింది. సాతాను యొక్క దూత అంటే సాతాను. ఆలోచిద్దాం. ఇప్పుడు మనిషికి రోగాన్ని కలుగజేస్తాడా, శరీర రోగాన్ని కలుగజేస్తాడా, లేదా ఆత్మరోగాన్ని కలుగజేస్తాడా? సాతాను కానీ వాడి దూతలు కానీ ఈ కాలంలో ఏం కలుగజేస్తే వాడికి ఉపయోగం? ఆత్మరోగమే, పాపరోగం అంటారు దాన్ని. ఏమా శరీర రోగం కలుగజేస్తే వానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. చాలా మంది ఎక్కడున్నారు? యోబులో ఉన్నారు.
యోబు దగ్గరికి వచ్చిన సైతాను చాలా భయంకరమైన రోగాన్ని కలుగజేశాడు. కానీ అది క్రీస్తు పూర్వం. అది ఇప్పుడు సాతాను నీకు శరీర రోగాన్ని కలుగజేయడు. చాలామంది జాగ్రత్తగా వినండి, మరలా చెప్తున్నాను. ఈ మధ్యనే మా చెల్లెలు కూతురు కూడా ఒక పిచ్చిగా ప్రవర్తించటం, చంపుతానడం, చచ్చిపోతానడం, ఇంట్లో నుంచి అన్నీ విసిరేయటం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు బలార్చలో ఉంటారు. కానీ మన దగ్గర రారు కదా. ఆలోచించండి, ఈ బోధ వాళ్ళకి తెలియదు. వాళ్ళు మెథడిస్ట్ చర్చికి వెళ్తారు. అక్కడ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఏం చెప్పాను అంటే, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఇది శరీరంలో ఏదో లోపం. ఎందుకంటే ఎక్కడైనా ప్రేమలో దెబ్బతినొచ్చు, లేదో డిప్రెషన్కి వెళ్ళొచ్చు. నిజంగా డిప్రెషన్ నీ బాడీలో ఉన్న హార్మోన్స్లో తేడా వచ్చినా, అన్బ్యాలెన్స్ అయినా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. సస్తానానో, సంపుతానానో, లేకపోతే ఇంకేదైనా పిచ్చి లెక్కలు చేయొచ్చు. ఎవరో పిలుస్తున్నారని ఉన్న పట్టణ పరిగెడుతుంటారు, నా మాటలు చెవిలో వినబడుతున్నాయని, ఒకటి నాకు కనబడుతున్నది దృశ్యం అని. అలా ఇలాంటి ఈ ఇల్యూషన్స్ వల్లనే నాకు దేవుడు కనబడ్డాడని, దేవుడు మాటలు వినబడ్డాయి, దేవుడు నన్ను పిలిచాడనే మాయలోనికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఇదంతా శరీర రోగమే తప్ప దయ్యం రోగం కాదు. కానీ చాలామంది దయ్యం పట్టిందని మంత్రగాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పాపం యాపకపులతో కొట్టేవాడు ఒకడైతే, అర్థమైందా, బయట భూత వైద్యుడు. క్రైస్తవ భూత వైద్యుడు ఏం చేస్తాడు, బైబిల్తో కొడతాడు, అంతకుమించి ఏం చేయాలి. అంటే పాస్టర్ బైబిల్తో కొట్టేవాడు క్రైస్తవ భూత వైద్యుడు అనొచ్చు. ఎందుకంటే అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఈ దయ్యాలు ఈరోజు ఈ మనుషుల్ని ఇలా పట్టి పీడించవు, తెలుసో లేదో మీకు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే దయ్యం నీకు పిచ్చి కలగజేసేది, ఆ పిచ్చిలో ఎవరిని మర్డర్ చేసినా ఈ లోకంలోనే న్యాయస్థానం నీకు శిక్ష విధించింది, తెలుసా మీకు? ఎందుకు? తన మానసిక పరిస్థితి సరిగా లేనందువలన అది శిక్షగా ట్రీట్ చేయబడదు. మరి పరలోకంలో దేవుడు కూడా ట్రీట్ చేయడు. ఎందుకంటే నీ మానసిక కండిషన్ అన్నీ తెలిసి అన్నీ బాగుండి నువ్వు తప్పు చేస్తేనే నిన్ను పట్టుకుంటాడు అక్కడ. కాబట్టి దయ్యం ఈరోజు ఇలా పిచ్చి పడిగో సంపుతానో, సస్తానో, లేకపోతే ఇంకేదో చేష్టలు చేస్తే అవి దయ్యం చేష్టలు కాదు, అది శరీరంలో వచ్చిన వ్యాధి. ఆల్రెడీ ఎవరికో పెట్టిన తర్వాత నేను కోప్పడితే మళ్ళీ వచ్చి వరంగల్లో ఒక సైకియాట్రిస్ట్ చూయించుకుంటే వితిన్ 1 వీక్లో అమ్మాయి బాగా అయిపోయింది, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది. అదే పాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు 7 వారాలు రా ప్రార్థన చేస్తా, నూనె రుద్దుతా అంటే ఎక్కడ కుదురుతుంది? ఆలోచించాలి కదా, ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఈరోజు బైబిల్ తెలియక సాతాను యొక్క దూతగా నాలో ఉంచబడిందంటే, మరి ఈ సాతాను నిజంగా ఈయనను పడితే ఏమవ్వాలి? పౌలు పిచ్చి చేయాలా? పిచ్చి చేస్తుండా, వాక్యాన్ని బోధిస్తుండు, పత్రికలు రాస్తుండు. ఆలోచించాలి మీరు. అంటే మనం వాక్యం బోధిస్తాం, మాటలు చెప్తుంటాం, అన్ని చెప్తుంటాం, కానీ మనల్ని మానసిక వ్యాధి పీడిస్తూ ఉంటుంది. మానసికంగా ఎవరిని తన్నాలా, ఎవరిని తినాలా, ఎవరిని అనుభవించాలా, ఏది గుంజుకోవాలా, ఎలా 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 ఈ లోకాన్ని సంపాదించుకోవాలి, లోకంలో పేరు సంపాదించుకోవాలా, అందరినీ తొక్కేయాలి, నేనే పైకై నిలబడాలి, నేనే మంచోనిగా అందరి మధ్యలో పేరు తెచ్చుకోవాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి. అవునా కదా? ఏంటి అవి? శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ రోగాలే, శరీరంలో ఉన్న రోగాలే, కానీ కనబడవు. ఇవన్నీ సాతాను యొక్క దూతలే, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు మనలో ఉన్నాయి. ఇవి మనం బాగానే ఉంటాం. నేను ఎప్పుడు చెప్పే డైలాగ్ అదే కదా, అన్నా నమస్తే, బా వీడు చాలా నమస్తే పెడుతుంటాను, కానీ బిడ్డ నాకు దొరకవారా, దొరికిన రోజు నిన్ను తొక్కుతాను, అది లోపల ఉంటాడు. ఆడసలు దయ్యం పట్టినాడు. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నువ్వు వెళ్ళగొట్టుకోవాలి, దేవుడు వెళ్ళగొట్టడు. అది బైబిల్తో కొడితే పోదు, ఊదుబత్తిలేసి అగరబత్తిలేసి దూదు పొగెత్తే పోదు. ఇది అందుకే ఈ అపవాదిని మీరు ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి. ఇది మనకు రాశాడు. ఎందుకంటే మనం కృపాకాలంలోంచి బయటకు వెళ్ళిపోతున్నాం, సంధికాలంలో లేం మనం. ఆ కాలంలో ఉన్నవాడికి ఆ ఆధిక్యత ఉంది. ఇంకో మాట చెప్తాను, పౌలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? పౌల్లో ఉన్న ఈ పాపపు ముళ్ళు, అతిశయం, గర్వం అత్యధికముగా ఎచ్చిపోకుండా దేవుడు కాపలా పెట్టాడట.
ఎందుకో తెలుసా? దేవుడికి ఆల్రెడీ ఒకసారి ఎదురయ్యింది. ఒక దూతకు ఫుల్ పవర్ ఇచ్చేశాడు. ఏం చేశాడు తెలుసా మీకు? వాడే సైతాన్గా మారాడు. తెలుసు కదా, నేను దేవుని సింహాసనం పైగా కూర్చుంటాను, అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటాను, దేవుడంతా పో అన్నాడు. అదే మీకు యెషయా గ్రంథం 14లో కనబడుతుంటుంది. ఆ 14 అధ్యాయంలో వెలుగుదూత ఎలా ఆకాశము నుండి నరకంలోకి తోయబడితివి, అదే అపోల్లో, అదే సాతాను. అది ఎలా ఉందో మనకు చూపించాడు గనక ఇప్పుడు దానికి మించిన జ్ఞానం తెలిసినోడు ఎవరంటే, అది లోకంలో ఉన్న హద్దులు తెలుసుకున్నాయి, లోకంలో ఉన్న పట్లన్నీ తెలుసుకున్నాయి దేవదూతలు. కానీ దేవుని జ్ఞానము, దేవుని మనసు, దేవుని సంకల్పం అంతా తెలుసుకున్నాడు ఎవడో తెలుసా? యేసుక్రీస్తు తర్వాత పౌలే. అర్థమైందా మీకు? ఎందుకంటే దేవుని సంకల్పం అంతా మీకేమీ దాచుకోకుండా నేనే చెప్పానన్నాడు పౌలు. అసలు యుగాలలోనూ తరాలలోనూ మరుగు చేయబడిన మర్మాన్ని అంతా, దేవదూతలకు తెలియని వాటిని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు పౌలు. మీరు ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చదివితే కంప్లీట్గా తెలిసిపోతుంది. ఎవరికి తెలియనటువంటి రహస్యాలన్నీ నాకు తెలిసినాయి అంటాడు. ఇలా అన్ని తెలుసుకుంటే ఈతడు రెచ్చిపోతే ఎందుకు? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి 8వ వచనం చదమ్మా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోని ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును అందరిలో నాకు ఈ కృప నాకే చెప్పాడు. అందుకే పౌలు అంటాడు రోమపత్రిక వెళ్తే, ఎవరి సువార్త వల్ల తీర్పు జరుగుతుంది, నా సువార్త వల్లనే మీకు ఎండింగ్లో తీర్పు జరుగుతుంది అంటాడు. మీరు ఫిలిప్పీలోకి వెళ్తే కూడా, లేకపోతే కొలసిలోకి వెళ్ళినా, ఎక్కడ పోయినా నాకు 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 తెలిసినంత సంగతి ఇంకెవరికీ తెలియదు అంటాడు. ఇవి అన్ని పత్రికల్లో ఉంటుందండి. మీరు జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళి చదివితే టోటల్గా పౌలుకున్న జ్ఞానం. అపోస్తల కార్యాలు చూపిస్తాను. ఓకే, అపోస్తల కార్యాల్లో బాగా రాశాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దేవుని సంకల్పం అంతా అంటే దేవుడు సర్వమానవాళిని కాపాడడానికి ఏదైతే నిత్య సంకల్పం చేశాడో అందులో ఏది దాచుకోకుండా నేను చెప్పాను. అంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరు చెప్పలేదు, ఇదే లాస్ట్. అందుకే కడబోరా. చాలామంది రెండవ రాకడలో కడబూర మోగుతుంది అని అనుకుంటున్నారు తప్ప ఆల్రెడీ మనం రెండవ రాకడలో ఉన్నాం. అలా బూర మోగుతూనే ఉంది. కడబూర స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాలు అయింది. అందుకే ఇదిగో నేడే రక్షణ దినము, ఇదియే ఆల్రెడీ ప్రకటన స్టార్ట్ అయిపోయింది. తెలుస్తలేదు చాలా మంది ప్రకటన గ్రంథము బోధకులకు ఎక్కడో స్పెషల్ ఉంటుంది, ఇంకా బూర రాలేదు అనుకుంటున్నారు తప్ప ఇదే లాస్టెస్ట్. కడబూర మోగించిందే పౌలు. అంతవరకు ప్రవక్తలు మోగించారు, ఆ తర్వాత యేసుక్రీస్తు మోగించాడు, ఆ తర్వాత అపోస్తులు మోగించారు, చివరిగా పరిశుద్ధులందరిలో అత్యల్పుడమైన నేను, చివరిగా నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, అన్యజనులకు కడబూర మోగుతున్నది. అలా చెప్పిన పౌలు ఏమన్నాడో తెలుసా? ఇకపోతే ఇక మీకు ఎవరి దిక్కో తెలుసా? నాకంటే కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు, నాకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు, అవసరమైతే నా ఏమంటారు నా
చేతి రుమాలు ముట్టుకుంటే అవతలోడికి రోగం పోయింది. అలాంటి గొప్ప వరాన్ని నాకు ఇచ్చాడు, దాంతో నేను ఈ పనులన్నీ చేశాను. ఇక మీకు ఇస్తాడు అనుకుంటున్నారా? నో, ఇక మీకు లేవు అవి. చాలా జాగ్రత్తగా వినండి. కింద ఉన్న చూడండి 30 నుంచి మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఆల్రెడీ బయలుదేరారు, 2000 సంవత్సరాలు అయింది. కావున నేడు 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి ఆ వాక్యమే మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇక వాక్యమే మీకు దిక్కు అంటే మేము రాసిన దాన్ని చదువుకొని దాని ప్రకారంగా మీరు బ్రతకాలే తప్ప ఇక మీకు ఇవన్నీ ఉండవు. క్షేమాభివృద్ధి జరగాలంటే ఇన్ని వరాలు ఉండాలంటాడు. ఆల్రెడీ క్షేమాభివృద్ధి జరగాలన్నా వాక్యమే దిక్కు. సంఘం అభివృద్ధి చెందాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నీ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఇక వరాల గొడవ లేదు, స్వస్థతలు అద్భుతాలు ఇవన్నీ లేవు. ఇది తెలియని అమాయకుడు హైదరాబాద్ పట్టణంలో ఒకడు బయలుదేరాడు. పాపం భార్యాభర్తలట. ఒక కర్చీఫ్ వాడు ముట్టుకొని ప్రార్థన చేసి నూనె రాసిస్తే కర్చీఫ్ వేలు ఎంతట? 50 రూపాయల 50. చూసారా? అమ్ముతున్నాడు. కర్చీఫ్ అమ్మేటోడు ఒకడు, నూనె అమ్ముకున్నటోడు ఒకడు. ఆ మధ్య నేను కర్ణాపురంలో విన్నాను, హన్మకొండ దగ్గర. వాడైతే ఇంకా మొహం కడుక్కున్న నీళ్లు, స్నానం చేసిన నీళ్లు కూడా పట్టుకొని నెత్తి మీద చల్లుకున్న బాపతులు. ఎందుకంటే ఆడు పరిశుద్ధుడట, ఆడు స్నానం చేసిన నీళ్లు కూడా పరిశుద్ధమైనవి, ఆడు ముట్టుకున్న రుమాలు కూడా అయితే ఇక ఎట్లా? తేడా తెలియక ఎంతమంది అమాయకులు వెళ్ళిపోతున్నారు అంటే, అలా చెప్పిన వాడు కూడా అతిశయంలో మునిగిపోయాడు. అంటే అతనికి చేసింది నాకెందుకు చేయడు? నా కృప నీకు చాలన్నాడు పౌలుకు, గనక నాకు కూడా కావాలి అంటే ఎలా కుదురుతుంది? ఈరోజు అదే ఈ క్రైస్తవుల్లో ఉన్న మొండివాదన ఏంటంటే, మోషేతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడంటారు అంతే. అరే మోషేతో మాట్లాడిన అవసరం వేర్రా, నీతోటి మాట్లాడరా అంటే వినడిక. అది బైబిల్లో ఉంది. మనం చెప్పేదే తప్పంటాడు తప్ప నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఈరోజు వాక్యానికి మనం చెప్తున్న బోధకు అనేక మంది శత్రువులు ఎందుకు మారుతున్నారు అంటే ఈ తేడా తెలియక. చూసారా? ఇంత జ్ఞానం తెలిసిన పౌలు మరి నా అంత మునగాడు లేడని అత్యధికముగా హెచ్చిపోతే ఇంకా దేవుని సువార్త ఇంకా చాలా చెప్పవలసి ఉన్నది, ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది. అందుకే ఇవన్నీ చెప్పినది ఈ పౌలు. నాలో పాపం ఉన్నదని చెప్పిన పౌలు, ఈ పాపానికి నేను దాసుడైతున్నానని చెప్పిన పౌలు చివరికి వచ్చేసరికి మరొక మాట మాట్లాడతాడు. ఏందో తెలుసా? ఈ పాపపు ముళ్ళును నేను నలగొట్టుకున్నాను ప్రతిరోజు. ఎప్పుడు? ఎవ్రీ డే నేను నలగొట్టుకున్నాను. ఎవ్రీ డే నలగొట్టుకుంటున్నాం మనం. ఎవ్రీ డే నలగొట్టుకొని చివరికి అంత ఈజీ కాదన్నమాట. మీరు అది చూసినారు కదా, మొన్న కూడా చెప్పాను. పునరుత్థానం బొమ్మ చూసారా? మొగ్గ విచ్చుకున్న తర్వాత కూడా ఆ విత్తనం బద్దలు ఎందుకున్నాయి అనుకుంటున్నావు? కొంత కుక్క తోక కొన్నిసార్లు వెనక్కి పోతుంటాం, ఎంత వచ్చినా మళ్ళీ మనల్ని బ్యాక్ లాగుతూ ఉంటుంది ఈ బాడీ. అలా నలగొట్టుకొని లాస్ట్ కంటాడు ఆయన. ఏమని? నేను మంచి పోరాటము. అక్కడ దాకా రావు, ఇక్కడే ఉన్నావు. నా కృప నీకు చాలనుకుంటే ఎట్లా? కృప వల్ల కాదు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటే నా పరుగు కడముండి. తర్వాత ఇంకా లేదు. తర్వాత ఈయన పనిచేశాడు, తర్వాత పోరాటం చేశాడు, తర్వాత గెలిచాడు, తర్వాత నీతి కిరీటాన్ని పొందాడు. నాలాగా మీరు పొందండి, అంతేకాని ప్రభువా నాలో ఉన్న ఈ వీక్నెస్ తీసేయి అని ముమ్మారు కాదు. నువ్వు రోజుకు 10 సార్లు తీసేయమన్నా అక్కడి నుంచి నా కృప నీకు చాలు అనే మాట ఎందుకు రాదంటే, పౌలు ఇశ్రాయేలీయుడు. పౌలు ధర్మశాస్త్రము ఇంకా అమలులో ఉన్న కాలంలో ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ధర్మశాస్త్ర ప్రకారంగా కాపాడబడ్డవాడు. మరొక మంచి మాట చెప్తాను, ఇప్పటికీ బోధకులు అదే అంటున్నారు, ఆ మాటను కూడా చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి మాట్లాడుతుంటాడు. ఏమని? మళ్ళా ఇక్కడ నేను ముందు చెప్పిన రెఫరెన్స్ అని ఇక్కడ, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే నాకు అది లభించినది. ముందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరితముగా హింసించి నాశనము చేయుచు ఇతరుల పారంపరాచార్యమందు విశేషాక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందిన తినని నా నడవని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి చేత నన్ను పిలిచిన దేవుడు తన కుమారుని అందు బయలుపరచినప్పుడు మనుష్య మాత్రులతోనూ నింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదును. వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్లి తిని పిమ్మట దమస్కు పట్టణానికి వెళ్లి తిని. పౌలు ఒక మాట వేశాడు ఇక్కడ, ఏంటంటే తల్లి గర్భమునందు ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివలన ఇప్పుడు అది కుదరదు. ఎందుకంటే తల్లి గర్భములో నువ్వు పడ్డప్పటి నుంచి నిన్ను ఏర్పాటు చేసుకునే సాంప్రదాయము లేకపోతే ఆచారము వాగ్దానము అది ఇశ్రాయేలులకే ఇవ్వబడింది తప్ప ఇశ్రాయేలు తర్వాత క్రైస్తవులకు ఆ వాగ్దానం లేదు. ఒక మోషేను ఎన్నుకున్నాడు, ఒక అబ్రహామును ఎన్నుకున్నాడు, అవునా కదా, ఒక ఇస్సాకు యాకోబు, ఆ తరంలో అనేక మందిని కనుక్కొని దేవుడు ఎన్నుకొని వారి చేత పని చేయించుకున్నాడు. అందుకే ఒక ఇర్మియా అంటాడు, నేను కూడా తల్లి గర్భమునందు ఉన్నప్పుడే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆనాటి యూదులకు ఇశ్రాయేలులకు సంబంధించింది కనుకనే ఇతడు ఇంకా ఇశ్రాయేలుడే కనుక ఈ ఇశ్రాయేలుడైన యూదుడైన ఇశ్రాయేలుడైన ఈ పౌలుడు కాపాడవలసిన బాధ్యత దేవునిది గనుక ఆయన తల్లి గర్భంలో నుంచి పడ్డప్పటి నుంచి ప్రత్యేకపరుచుకుంటున్నాడు కనుక ఒకవేళ ఇతడు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము అతని ఒంట్లో ఈ ముళ్ళునుంచాడు. ఇంతకీ ఈ ముళ్ళేంటిది? ఒక అతిశయం కావచ్చు. 90% ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటిది? అతిశయమే, గర్వమే. ఎందుకంటే ఈయన చాలా ర్యాష్ అనమాట. ఉన్నప్పుడు ముందు యూదుడుగా ఉన్నప్పుడు కూడా అంతే, ఎవడైనా యేసుని నమ్మితే నరకెత్తానని బయలుదేరినాడు. నా మతాన్ని ఎవడని అంటే అప్పుడు యూదా మతంలో ఉన్నవాడు. ఒకప్పుడు యూదులది మతంగా మారిపోయింది కనుక రాయించాడు, క్రైస్తవులది మతం కాదు. నేను క్రైస్తవ్యం కులమా మతం అన్నప్పుడు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. యూదులది మతం. ఆ మతాన్ని బట్టే ఇప్పటికీ మనల్ని మతం అంటున్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మతాలని కాపీ కొడుతున్నారు తప్ప మతం అంటే విశ్వాసం, మతం అంటే మనం నడిచే మార్గం. కాబట్టి అప్పుడు నేను మతంలో చాలా నిష్ట గలవాన్ని, చాలా పౌరుషం గలవాన్ని, ఆధిక్యతను తినవాన్ని. అదే ఆధిక్యతను ఇందులో కూడా చూపించాడు. ఆ యొక్క పౌరుషం కానీ ఆ యొక్క నిజంగా అతిశయం లేకపోతే ఇంత బలంగా సేవ చేసేవాడు కాదు. ఆయన చేసినంత సేవ, ఆయన చేసినన్ని ప్రయాణాలు, ఆయన తిరిగినన్ని ఊర్లు అసలు అపోస్తులు మిగతా 12 మంది ఎవరు చేయలేదని బైబిల్లోనే రాయబడు, సంఘ చరిత్రలో కూడా రాయబడు. కాబట్టి ఇంత జ్ఞానం తెలిసిన వాడు ఒకవేళ పడిపోతే అతన్ని కూడా పడిపోకుండా కాపాడవలసిన బాధ్యత దేవునిది గనుకనే బాబు నా ముళ్ళును పెట్టి ఆ ముళ్ళు తీసేయమంటే ఏమన్నాడు? నా కృప నీకు. ఇంతకా ముళ్ళేంటిది? పాపపు ముళ్ళే, మరణపు ముళ్ళే తప్ప ఏదో కంటి జబ్బో లేకపోతే కాళ్ళ జబ్బో కీళ్ళ జబ్బో లేకపోతే ఇలాంటి జబ్బులు కావు అవి. అదే విషయం ముళ్ళును గురించి మరొక చోట చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 15వ మొదటి పత్రిక 15వ అధ్యాయము 15 15 అని ఎందుకు వస్తుందంటే ఈ మధ్య ఎక్కువ రాయలసీమలో తిరిగాను కనుక 15 అంటారు అక్కడ.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అందుకే ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను కాపాడు, నా ముళ్ళు తీసేయని అడిగాను నేను అంటున్నాడు ఆయన. ఇంతకీ ఆ ధర్మశాస్త్రము బలం, ఎందుకంటే ధర్మశాస్త్రం అని చూపించి నాలో పాపం పెరిగిపోయిందని ఈయనే రోమపత్రికలో రాస్తాడు. అది మరి వేరే పెద్ద అంశం గనక ధర్మశాస్త్రాన్ని బట్టే ఈ యూదులు గర్విష్ఠులైపోయి పాపం మీద పాపం ఎక్కువ చేశారు, అనేకులను దూరం రాకుండా చేశారు, సమరయులను దగ్గరికి రాకుండా మరి నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళను నానా యాతన పెట్టిన సంఘటన. ఒకవేళ యూదులు కాకపోతే ఈ ఆధిక్యతలో ఉన్న ఈ యూదులు ఆనాటి తన సోదరులను కూడా శిక్షించడం మొదలుపెట్టి దైవజనుల ముసుగులో, ఇప్పటికీ మీరు మన భారతదేశంలో దైవజనులైన వాళ్ళు, ఒకవైపు హిందువులో కూడా బ్రాహ్మణులైన వాళ్ళు, ఈరోజు ముస్లింలో ముల్లాలైన వాళ్ళు, మీరు కనుక ఆలోచిస్తే ఏదైతే బాగా చెప్పన్న వాళ్ళు ఈ షరియతులను, హదీసులను, ఖురాన్లను వాళ్ళకు అనుగుణంగా మార్చేసి ఆ దేశంలో, పాకిస్తాన్లో కావచ్చు, లేకపోతే ఇంకా ముస్లిం కంట్రీస్లో ఎవడైనా స్వతంత్రం కోసం గొంతు తెరిస్తే, ప్రజాస్వామ్యం కోసం గొంతు తెరిస్తే వాడిని నడి బజార్లో నరికేస్తున్నారు, చంపేస్తారు. తెలుసా? స్వతంత్రం లేదు అని ఎవరైనా అడిగారు అనుకో, మన దేశంలో కాలే తస్లీమా నస్రీన్ అనే ఆమెను ఎలా తరిమి కొట్టారు. ఆమె ముస్లిమే, వీళ్ళు ముస్లిం. ఈరోజు పాకిస్తాన్లో చూడండి, ఒక సల్మాన్ రష్దీ అనేవాడు రాస్తే అసలు ఆయన చంపినానికి ఇన్ని డాలర్లు ఇస్తానన్నాడు ఇరాన్లోని ఆయతుల్లా ఖొమైనీ. అలాగే ఒకప్పుడు మన దేశంలో ఈ హిందూ మతంలో ఎవరైతే వేదాలు నేర్చుకుంటానని అన్నాడు అనుకో శూద్రుడు, అని చెవులో సీసం పోసి, అర్థమైందా లేదా, దేవాలయానికి అడుగు పెడితే కాళ్ళు నరికేసి, అవునా కదా, నడి బజార్లో తిట్టి ఊరి బయట పడేసి ఎన్ని చిత్రహింసలు చేశారో, అలాంటి హింసలన్నీ, అలాంటి మూర్ఖత్వం, అలాంటి ఆధిక్యత అంతా ఎవరు బ్లడ్ అనుకుంటున్నారు? ఈ యూదులది. ఆ ఆధిక్యతను ఎక్కడ కొనసాగిస్తాడో అని దేవుడు పౌలును కాపాడుకున్నాడు కొంతకాలం వరకు. ఎందుకంటే నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం అంటే నలుగొట్టుకునేంత వరకు, ఆయన అచ్చిపోయేంత వరకు సహాయకారిగా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ప్రత్యేకపరుచుకున్నాడు, పౌలును ప్రత్యేకపరుచుకుంటాడు. మీరు అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు అన్నయ్య అంటాడు, ఏ ప్రభువా మనోళ్ళందరినీ నరికేసిన తీసుకొచ్చి నాకు ప్రార్థన చేయమంటావు ఏంటి, ఇడు పరమ దుర్మార్గుడు అంటే, నో ఇతడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వేం భయపడకుండా ప్రార్థన చేసి పంపించే అంటాడు. చూసారా? అంటే ప్రత్యేకపరుచుకున్నవాడు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా. ఒకసారి మీరు యేసు ప్రభుని చూసినా, యేసు ప్రభు అంతటి వాడు కూడా ఏమన్నా తెలుసా, ఈ శరీరం ఇందులో ఉన్న భయంకరమైన రోగం అది ఉంచబడింది కాదు. కొందరికేమో దేవుడు ఉంచితే, కొందరికేమో న్యాచురల్గా శరీరంలోనే ఉంటుంది ఈ పాపపు ముళ్ళు అనేది. నువ్వు ఎంత ఖచ్చితంగా దాని నుంచి బయటపడాలంటే అంత ఖచ్చితంగా దానికి దగ్గర అవుతుంటావు. యేసుప్రభు అంతటి వాడు ఏమన్నాడు, సాధ్యమైతే ఈ గిన్నె, అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి పంపించాడు. మరి ఏం చేయాలా, యూ హౌ టు డూ యువర్ డ్యూటీ. కాబట్టి దూత వచ్చి ఆయనను బలపరిచి మళ్ళా వెంటనే అంటాడు తేరుకొని, ఆయన నీ చిత్తమే నెరవేరునుగాక. చూసారా? ఈ శరీరం ఎంతటి భయంకరమైనదో వాళ్ళ శరీరానికి సాదృశ్యంగా ఒక పౌలు చూపించాడు, ఒక యేసు ప్రభువును కూడా చూపించాడు దేవుడు. అందుకే ముళ్ళును విరచాలి అంటే మళ్ళా ముళ్ళే కావాలన్నాడు ఇక్కడ.
తెలుసా మీకు? ముళ్ళును విరచాలంటే ముళ్ళును దేనితోటి తీయాలంటారు? ముళ్ళుతోటే తీయాలి. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. పాపాన్ని చంపాలంటే పాపంతోటే ఎదుర్కోవాలి. రెండు. నువ్వు ఒక దుర్మార్గం దగ్గర ఎంత బాగా నువ్వు చేస్తావంటే వాడు మనకు అంతగా ఉంటుంది కనుక ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటాం వాడిదంటే మనం అన్నాలా ఆడు సెట్ అయిపోతాడని ఆలోచించాలి మనం. కానీ దేవుడు పాత నిబంధన వరకే ఇది. ఆ పాపపు ముళ్ళును విరవటానికి పాపాన్నే ప్రయోగించాడు. ఒకవేళ యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే చాలామంది యేసుక్రీస్తు జన్మ చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది అనుకుంటున్నారు చాలామంది. మనమేమో అయ్యా మన తల్లిదండ్రుల నుంచి వచ్చాం కనుక మనం పాపులం, పుట్టుకతో పాపులం అనే, జన్మ పాపులం అనే భయంకరమైన భాషలో ఈ క్రైస్తవ బోధకులు ఉన్నారు. యేసుక్రీస్తునేమో ప్రత్యేకంగా పుట్టించి, అవునా కదా, తండ్రి లేకుండా, రియల్గా మానవ తండ్రి లేకుండా వచ్చాడు కనుక ఆయనది పవిత్రం. మనం మానవ తండ్రితో వచ్చాం కనుక మనం పాపలం అనుకుంటాడు. నిజంగా మనం మానవ తండ్రితో వచ్చిన వాళ్ళు పాపలా? మరి ఎందుకు తల్లిదండ్రులను పెళ్లి చేసుకోమన్నాడు, కలుసుకోమన్నాడు, పిల్లలు పుట్టించమన్నాడు, ఆశీర్వదించాడు? అంటే మనం తల్లిదండ్రుల కలయికలతో వచ్చినా పాపులం కాదు, తల్లిదండ్రులు లేకుండా వచ్చినా పాపులు కాదు. అసలు మానవ జన్మే మహోన్నతమైనది గనక, ఉత్తమమైనది గనక పుట్టుకతో ఎవరూ పాపులు కాదు. కానీ శరీరములో పాపం ఉన్నది. దీన్ని కంట్రోల్ చేయడానికి, ఈ మర్త్యమైనది అమర్త్యతను సంపాదించుకోవాలి అంటే దీన్ని నలగొట్టాలి. ఎప్పుడైతే దీన్ని మర్త్యమైనది అమర్త్యతను సంపాదించుకుంటే దీన్ని నలగొట్టుకొని చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఇది నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే అక్షయ శరీరాన్ని ధరించుకున్నప్పుడే మరణమందు ఏమంటాడు, విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యము నెరవేరును. అది యేసుక్రీస్తులో నెరవేరింది. మరణాన్ని మింగేశాడు ఆయన. కానీ ఆ మింగేయడానికి ఏ శరీరాన్ని సమర్పించుకున్నాడు అంటే పాప శరీరాకారమే. యేసయ్య పైనుంచి వచ్చిన పవిత్రుడిగా మరియమ్మ గర్భంలో పడ్డాడంటే ఆయనకు వచ్చిన శరీరం ఎలాంటిది? మన అమ్మ నాన్న ఎలాంటి, మన అమ్మ శరీరం ఎలాంటిదో వాళ్ళమ్మ శరీరం కూడా అలాంటిదే. ఎందుకంటే యూదులు భయంకరులు, మీకు తెలుసలేదో. అందుకే యేసుప్రభు గురించి కూడా చాలా చోట్ల ఆయన ఎంత మాత్రము కనీసం దేవదూతల స్వభావాన్ని కూడా ధరించుకోకుండా తన అబ్రహాము సంతాన స్వభావం అని మీకు హెబ్రీ పత్రికలో ఉంటుంది. అంటే మానవుడిగా ఉండి మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ శరీరాన్ని నలగొట్టి దీన్ని జయించి తిరిగి లేచాడు కనుకనే ఆయన మనందరికీ ప్రభువై కూర్చున్నాడు, రాజులకు రాజై కూర్చున్నాడు. ప్రతి ప్రార్థన, ప్రతిదీ మనం యేసునామంలో ఎందుకు చేయాలంటే ఈ శరీరాన్ని స్వతహాగా గెలిచినాడు ఆయన ఒక్కడే. పౌలు ఎలా గెలిచాడంటే కృప వల్ల గెలిచాడు. నా కృప నీకు చాలుడు కాబట్టి పౌలుకు ఆధిక్యత ఇయ్యలేదు దేవుడు. మనం కూడా అంతే. మనం ఇంకా అయితే ఆయనకు కృప ఉంచాడు ఇశ్రాయేలీయుడు గనక, మనకు అది కూడా లేదు. మనంకా నిలబడాలి. ఇప్పుడు మనం నిలబడాలంటే ఎట్లా? ఇగో మనకు వాక్యమే దిక్కు. మనకి ఇందులో ఉన్న వాక్యం, ఇందులో ఉన్న చరిత్ర, మన ముందున్న వాళ్ళ ఉదాహరణలు అన్నీ మనం తీసుకొని మనం గెలవాలంతే. మనకిక ప్రత్యేకమైన వరాలిచ్చి లేకపోతే నీకేదో ఇచ్చి చేయడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు, నేను అపవాదిని ఎదిరించుడి, మంచి పోరాడుడి, నేను పోరాడాను మీరు పోరాడుడి. అలా ప్రతిదాన్ని మీరు గెలవండి, మీరు మారు మనసు పొందండి. ఎందుకంటే ఇప్పుడైతే దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందవల్లని ఇచ్చేయించున్నాడు. ఒకవేళ అజ్ఞాన కాలం, అది ధర్మశాస్త్ర కాలం వరకు అది అజ్ఞాన కాలం కనుక చూసి వదిలేశాడు. కొందరిని కాపాడాడు, కొందరిని విడుదల చేశాడు, కొందరిని దేవుడే కాపాడాడు. ఒక నినివే పట్టణానికి పోరా అన్నాడు అనుకో, తర్షీషు ఎక్కాడు. ఏం చేశాడు? కుదరది, ఏం చేయాలి, నడు అని మళ్ళీ తీసుకొచ్చి పని తీసుకున్నాడు. అది ఆ కాలం. ఈ కాలంలో కాదు. నువ్వు పోతావా మీటింగ్ అంటే? అర్థమైందా? నువ్వు పోకపోతే నిన్ను పోయేటట్టు చెయ్యడు. నువ్వు ఏదైనా మీటింగ్ వెళ్ళాలనుకో, ఏమా రాజమండ్రిలో మీటింగ్ ఉంది, ఏం చేయాలి? నీకోసం బండి ఆపుతాడా? సచ్చినట్టు అరగంట ముందెళ్ళాలి, అవునా కదా? రిజర్వేషన్ చేయించుకోవాలి, ముందెళ్ళాలి, బండి గదులకు ముందే వచ్చి కూర్చోవాలి. అంతేగాని బండి పోయినాక వెళ్ళి చాలామంది దేవుడి చిత్తంలో లేదు. అర్థమైందా లేదా? ఇది నీ తప్పు అంతే తప్ప నీకోసం బండి నాపే స్థితి లేదు ఇప్పుడు. ఒకప్పుడైతే ఆపుతాడు, ఓడనాపాడు. అర్థమైందా లేదా? తిరుగు ప్రయాణం చేసుకోమనే పరిస్థితి ఆ కాలంలో ఉంది. నేను నత్తోనేయా అన్నాడు. నత్తోనైనా పర్లేదు చెప్పాలన్నాడు మోషేతో. అర్థమైంది లేదు? ఇప్పుడు ఆ కాలం లేదు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంచుకోవాలి, నువ్వు దేవునిలో ఉండాలి. కాబట్టే
పౌలు శరీరంలో ఉన్న ఈ పాపపు ముళ్ళు దేవుడే ఉంచి దేవుడు కృప చూపించి ఆయన అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ఆయనను కాపాడిన దేవుడు. ఆ అతిశయము అనేదే ఆయనకున్న ముళ్ళు. ఇప్పుడు మనకైతే అతిశయంతో పాటు బోలెడు ముళ్ళు ఉన్నాయి. అర్థమైందా లేదా? శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అని గల్తీ పత్రిక 5:19 అయితే అన్నీ ఏమంటారు, సకల కళా వల్లభను, ఆ సకల గుణాలకు పుణ్యక్షేత్రం పుట్టినిల్లు ఇప్పుడు మనలో ఉన్నది. లేదని ఎవరన్నా అంటే చేతులు ఎత్తండి చూద్దాం. అందులో పోనీ ఏదన్నా ఒకటి ఉంటుంది. అర్థమైందా లేదా? నాకేదీ లేదన్నవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఇవే పాపపు పుల్లులు. ఇవి అందరిలో పెట్టాడుగా. పౌలు శరీరంలోనే పెట్టాడు కనుక పౌలు కృప చూపించాడు. నీకు ఒక్క శరీరంలో పెడితే నీ కృప చూపించాడు. ఇది అందరిలో ఉన్నది. ఇప్పుడు మన అందరికీ పరీక్ష. మనం అందరము దీన్ని నలగొట్టుకొని దీన్ని తొక్కి మనం పైకొచ్చి ఈ భర్తమైన శరీరాన్ని అమర్త్యమైనది కనుక మార్చుకున్నప్పుడే మరణమందు అంటే విజయమందు మరణము మృంగివే. మరణం అంటే పాపము, మరణం అంటే దేవునితో ఎడబాటు. దాన్ని మనం మిగ్గేయాలి. దాన్ని మిగ్గేయడానికి అడ్డమేది? దీనికి ఒక ఇచ్చున్నది. ఈ ఇచ్చను ఆత్మచేత. అందుకే గలతీ పత్రికలోకి వెళ్తే అదే మాట చెప్తున్నాడు. ఇది మనం చేసుకోవాలి కానీ ఆ కృప నీకు చాలు, ముమ్మారు ప్రార్థన చేసి దీన్ని తీసేయి అనడం కాదు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధమన్నా ఉంటది, కక్ష అన్నా ఉంటది, భేదమన్నా ఉంటది, విమతలన్నా ఉన్నాయి, అసూయలైన ఉన్నాయి, మతతలన్నా ఉన్నాయి, ఉన్న ఆటపాటలు. ఇవన్నీ ఈ శరీరంలో ఈ పుణ్యక్షేత్రంలో నుంచి బయటకు వస్తున్న మహా గొప్ప గుణాలు. వీటన్నిటిని నువ్వు నశింపచేయాలి అంటే ఇక మనమే కష్టపడాలి. మనకిచ్చిన ఆత్మచేత వీటిని మనం నలగొట్టుకోవాలి, వీటిని మనం దూరం చేసుకోవాలి తప్ప ముమ్మారు వేడుకుంటే అక్కడి నుంచి నా కృప నీకు చాలుననే సమాధానం నీకు మాత్రం రాదరి. నువ్వు అతిశయపడకుండా, నువ్వు గర్వపడకుండా నిన్ను నువ్వే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి తప్ప అప్పుడు పౌలు కుంచాడు కనుక నాకెందుకు ఉంచడం అనుకుంటే ఈరోజు ఎంతమంది పడిపోయారో చూస్తున్నారు. నాకే అంత తెలుసని విర్రవీగి తల్లిదండ్రుల మాట వినకుండా, లేకపోతే బంధుమిత్రుల మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి నాశనమైపోతే అది నీవే ఉత్తరవాదివి తప్ప దానికి నీ తల్లిదండ్రులు బాధ్యత కాదు. పాప మా అమ్మాయి ఏడుస్తున్నది. నేను పెంచిన లోపం అన్నది నథింగ్ డూయింగ్. నువ్వెందుకు పెంచిన లోపం? అది పెరిగిన లోపం. ఆ అమ్మాయి శరీరంలో ఆ స్నేహితులదో లేకపోతే ఎవరిదో వాళ్ళు బాధ్యత వహించుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్ల కాదు. ఒకవేళ చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేశారంటే మన లోపమే తప్ప 24 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ మెంటల్లీ మెచ్యూరిటీ వచ్చింది. మన బాధ్యత ఏం లేదు. మనం చూస్తూ చెప్పడం మన బట్టికే తప్ప ఊరుకోలేదు. ఎందుకంటే మాకే తెలుసు అని ఎప్పుడైతే విర్రవీగుతారో, మాకే అంత తెలుసు, మేము సరి చూసుకుంటాం, మాది మేము చూసుకుంటాం, మీరు చెప్పాల్సిన అవసరత లేదు, మీ కాలం వేరు మా కాలం వేరు అనే మాటలు ఈరోజు యవనస్తుల్లో చాలా మందిలో వస్తున్నాయి కనుక అప్పుడేం చేయాలి మనం? దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? చెప్పంగా వినడం ఏం చేయాలి? చెడంగా చూడాలి. అది మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు ఆలోచించండి. ఎవడని మన పిల్లలు పెద్దోడైనాక కొడతామా? మనం కొట్టలేము. ఇప్పుడు ఆదాం పెద్దోడైండు అనుకుందాం. ఏం చేశాడు? ఒరే పండు తింటే తిరుమున నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావని చెప్పి ఊరుకున్నాడా? తినేటప్పుడు వచ్చి కొట్టాడా? ఆలోచించండి మీరు. నో, ఎవడి బాధ్యత వాడి మీద పెట్టాలి. ఎందుకంటే ఒకసారి పెద్దగా అయిన తర్వాత ఈరోజు పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే, పక్షి గూడెం చూసి ఎవడో ఉదాహరణ చెప్పాడు ఒక కవి, నాకు ఒళ్ళు మండింది. ఎందుకంటే పిల్లలు పెద్దగానే గూడొదిలి
ఎగిరిపోతాయి కాబట్టి ఎగిరిపోనివ్వాలంటాడు ఒకడు. నిజమే, ఎందుకంటే అవి పక్షులు గనక. అవి పక్షులు రా, వీళ్ళు మనుషులు రా అన్నాను నేను. అర్థమైంది కదా? పక్షులకైతే భవబంధాలు లేవు, ఆత్మీయతలు లేవు, అనురాగాలు లేవు, రక్త సంబంధాలు లేవు. కానీ నువ్వు మనిషివి, నువ్వు ఎగిరిపోవడానికి వీల్లేదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపాలి, నీ కుటుంబాన్ని కాపాడాలి, నీ లోపున్న సమాజాన్ని కాపాడాలి, నీ బంధుత్వాన్ని కాపాడాలి, నిన్ను నీవు కాపాడుకోవాలా. ఇవన్నీ కాదనకుండా నిన్ను మాయ చేసేదే ఈ అతిశయము, ఈ గర్వం. అందుకే అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి, పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు రోగం కాదు, అతిశయమునే పాపపు ముళ్ళు. అది ఉండేప్పటికనే ఆ రోజు సేవ చేశాడు. కాకపోతే అది అత్యధికంగా ఉండకుండా ఈ ముళ్ళు నుంచానని ఒప్పుకున్నాడు, రాయించాడు. అది పోవాలి అంటే ఈయన ప్రార్థన చేసినా వద్దులే అన్నాడు. కానీ ఆ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు. ఈ కాలంలో నువ్వు సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఉన్నావు గనక నీలో ఉన్న పాపపు ముళ్ళును నువ్వే ఇరగొట్టుకోవాలి. మనలో ఉన్న ప్రతి పాపపు ముళ్ళును మనమే ఇరిచేసి అపవాదిని ఎదిరించాలి. ఆత్మచేత శరీర కార్యక్రమాలను చంపాలని దేవుడు ఈరోజు మనకు ఈ పౌలు యొక్క ఉదంతము ద్వారా, పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ద్వారా ఏముందో అని ఎంతో మంది కొట్టుకుంటున్నారు తప్ప అక్కడే ఉంది. నాకు అతిశయపడకుండా నా శరీరంలో ఒక ముళ్ళు, అదే నా యందు, అనగా నా శరీరమందు నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నంటే నేను అతిశయపడకూడదు అనుకుంటున్నాను, కానీ అతిశయపడవలసి వస్తుంది. వేరే దగ్గర రాస్తాడు, నేనైతే చేయొద్దు అనుకుంటున్నానో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమంటారు, తిట్టొద్దన్న రోజే తిట్టే పరిస్థితి, కొట్టొద్దన్న రోజే కొట్టే పరిస్థితి. ఈరోజు చాలా బాగుండాలి అనుకున్నాం అనుకో, మొత్తం వచ్చేస్తాయి మనల్ని నిర్బంధంలోనికి పెట్టి. 20 years అయింది దాదాపు. 1999లో నేను తాగుడు మానేశాను. అప్పటిదాకా కాలేజీలో ఉన్నాం ఫ్రెండ్స్తో పాటు, అక్కడక్కడ తాగేది. 1990 అంటే 1999 December 31 ఎక్కడ గోవాలో బంద్ చేశాను, చెప్పలేదు మీ ఎవరికి. కానీ 89 Decemberలో అనుకోవాలి. 99 అమ్మా, 89 సారీ, నీకే గుర్తుందా, నాకు గుర్తుండదు. ఎందుకంటే గోవాకి వెళ్ళానప్పుడు. ఆ రోజు నేను ఇంతవరకు ఎన్నో పార్టీలకు వెళ్ళాను. మా కంపెనీ పార్టీలు ఉన్నాయి, మా ఫ్రెండ్స్ ప్రమోషన్స్ పార్టీస్ ఉంటాయి, ఎన్నో పార్టీలకు వెళ్ళినా ఏ ఒక్కరోజు కూడా అలా చూస్తుంటే, నిన్న మా వాడు ఒకటి ట్రాన్స్ఫర్ అయితే హోటల్ స్వాగతులు అందరు కలిపి మెల్లగా థమ్సప్లో కలపడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుసా లేదా మీకు? అదే కలర్లో ఉంటుంది వైన్. పోనీ వైన్ దాకా అయ్యా ఏం కాదంటాడు ఒకడు వచ్చి. నా ప్రాణమిత్రుడు, నో క్వశ్చన్. అలా నిగ్రహం ఉంచుకొని నా వ్రతభంగం చేయకుండా, నన్ను లాస్ట్కి ఏమనంటే నా వ్రతభంగం చేయకుండా దండం పెడతారంటే గమ్మున ఊరుకున్నాను. మనం ఏం చేయలేము, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇప్పటికీ మనం చుట్టుకుంటుంది. అదే శోధన. నువ్వెక్కడున్నా 10 మందిలో నా తాగుబోతుల మధ్యలో ఉన్నా నువ్వు తాగకుండా ఉండడమే గొప్పతనం అని చెప్తున్నాను. చోరుల మధ్య తిరిగినా చోరత్వం నీకు రాకూడదు, ఎందుకంటే ఒక తామరపు ఎగ్జాంపుల్, ఒక ఉప్పు చేప ఎగ్జాంపుల్. ఇలా ఇవన్నిటినీ మనం జాగ్రత్త పడగలిగితే దేవుడు మన కోసం, పౌలు కోసమే కాదు మనందరి కోసం నీతి కిరీటాన్ని ఉంచాడు గనక మనలో ఉన్న పాపపు ముళ్ళు అన్నీ అంటే సాతాను యొక్క దూత చాలా మంది ఉన్నారు ఇందులో. ఎంతమంది ఉన్నారు? ఆకాశ మండలం మంది ఉన్న దురాత్మల సమూహం. ఇదిగో మా లలిత అంటుంది, సేనే ఉన్నది ఇందులో. ఎవరు రా మీరంటే మేము అనేకులము కనుక సేన అన్నాడట వాడు. అలాంటి సేన మనలో ఉన్నది కనుక ఈ సేనను ఒక్కొక్కరిని నరికేసుకుంటూ వెళ్ళి మన జీవ కిరీటాన్ని పొందుదాం. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు మనం తెలియజేద్దాం. మాట చేత కానీ క్రియ చేత కానీ. ఏదో చెప్తాం కానీ చేయమంటే కుదరదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల మీద, క్రైస్తవ బోధకుల మీద ఏమైనా అపవాదు ఉందంటే వారు చెప్పుదురే కానీ చెప్పుదురే కానీ చెయ్యరు. ఈ అపవాదులోంచి మనం బయటికి రావాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ప్రతి దినము ప్రతి క్షణం నీ మనస్సు నెరిగి నీ జ్ఞానాన్ని లోతులోకి వెళ్ళి పరిశోధించే భాగ్యము మాకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా,
ఉదయకాలంలో ఆన్లైన్లో మాట్లాడిన దానికన్నా ఇప్పుడు మాట్లాడిన విధానంలో ఎంతో గొప్ప స్పష్టతనిచ్చి ఆత్మ సహాయం చేసి నీ పిల్లలతో మాట్లాడించిన విధానానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. విన్న నీ పిల్లలు విని మోసపోయే వాళ్ళుగా ఉండకుండా విన్నదానిని గ్రహించి నేను చెప్పిన దానికంటే గొప్పగా ఇంకా నాయన మరి లోతులోకి వెళ్ళి ఇంకా గొప్ప గొప్ప ఉదాహరణలు ఇచ్చి అనేకులకు ఈ వాక్యం విన్న ప్రతి వారు ప్రకటించగలుగునట్లు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, నాయన తగినంత రోషాన్ని, అనుభవ జ్ఞానాన్ని కూడా ఇవ్వమని, అత్యధికంగా ఇచ్చిపోకుండా బబ్బలివేవు కంట్రోల్ చేసుకునే భాగ్యము మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత అందరికీ అనుగ్రహించమని, ఇవ్వబడిన వాక్యము, ఇవ్వబడిన ఆత్మను ఉపయోగించుకొని మమ్మల్ని మేము నలగొట్టుకునే సమయము దేవా మీ కృప మాకు దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తూ, ఈ వాక్యము ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని, నిష్ప్రయోజనము కాకుండా మాతో పాటే నశించకుండా అనేక మందికి సాక్షార్థమై వెళ్ళగలుగునట్లు నీ కృపా, నీ కాపుదల, నీ సన్నిధి మా అందరికీ దయచేసి మేమందరము ఒక పౌలు వలె మంచి పోరాటము పోరాడి ఒక క్రీస్తును రోల్ మోడల్గా పెట్టుకొని ఒక పౌలును, అపోస్తులను, ఎంతోమంది హతసాక్షులను రోల్ మోడల్గా పెట్టుకొని మా ముందున్న పరుగు పద్దెంలో మేము పరిగెత్తి మీరిచ్చే వాక్యము ద్వారా జీవ కిరీటాన్ని పొందగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, మాకు తెలిసిన వారిని దేవా ఒక్కరిని మేము పోగొట్టుకోకుండా, మేము తెలిసిన వారిని కూడా మేము పోగొట్టుకోకుండా దేవా అనేక మంది పిల్లలు, యవనస్తులు ఇదిగో నాయన తొందరపడి అతి తెలివితో మాకే అంత తెలుసని తప్పులు చేసి మోసపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవా వారి యొక్క విడిచి వెళ్ళిన వారికి మరి ఒక శిరోమణి సిస్టర్ కావచ్చు, జేమ్స్ బ్రదర్ కావచ్చు, మరి మిగతా అనేక మంది పిల్లలు, ఎంతమంది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా తమ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు దెబ్బతిని రోధిస్తున్నారో వాళ్ళందరికీ వాక్యము ఓదార్పునివ్వగలుగునట్లు, ఆదరణ పొందగలుగునట్లు సహాయము దయచేయమని, ఇంకా రాబోయే తరంలో ఎవరు కూడా మా పిల్లలైనా మేమైనా ఎంత ఘోరమైన తప్పు చేసినా, ఎంత అవమానాలు నిందల పాలైనా ఆత్మహత్య మాత్రం చేసుకోకుండా శరీరంలో బ్రతికి మరొక రోజు వాటన్నిటిని మేము అధిగమించి తిరిగి నీతి మార్గంలో నడిచి నీతిని జరిగించి జీవ కిరీటం పొందగలుగునట్లు మేమందరము, మా పిల్లలు, రాబోయే తరమైన ఈ వాక్యం ద్వారా కాపాడగలుగునట్లు సహాయము దయచేయమని మా పిల్లలకు మేము నేర్పించి, అలాగే మేము నేర్చుకొని పడుతూ లేస్తూ దేవా మీ సన్నిధిలో ముందుకు పరిగెత్తగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించు. సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.